ఓటీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. ఒంగోలు కేంద్రీయ విద్యాలయంలో మాస్ యోగా ప్రదర్శన కోసం జరిగిన కట్ అండ్ రైజర్ ప్రోగ్రాంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, సంతనూతలపాడు శాసనసభ్యులు విజయ్ కుమార్, నగర మేయర్ గంగాడ సుజాత, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి చిన ఓబులేసు, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు తదితరులు పాల్గొన్నారు. దైనందిన జీవితంలో ప్రతి ఒక్కరు యోగాను నిత్య సాధన చేస్తే ఆరోగ్యకరమైన జీవితం సాకారం అవుతుందని జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 21వ తేదీన నిర్వహించనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రంలోని విశాఖకు వస్తున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా యోగాపై పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లాలో రాబోయే నెల రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాబోయే నెల రోజుల పాటు ఒక ప్రణాళిక ప్రకారం షెడ్యూల్ తయారు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామంలో యోగ సాధన చేసే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల యోగా సాధనలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పతంజలి బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు, యోగ సాధకులు, జిల్లా అధికారులు తదితరులతో కలిసి జిల్లా కలెక్టర్ యోగ సాధనలు చేశారు. జూన్ 21 మనం ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం మనకు ఎస్పెషల్లీ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఇంకా ఒక ముఖ్యమైన సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన నేషనల్ ప్రోగ్రామ్ మన రాష్ట్రంలో జరగబోతుంది. సో దానికి యోగాంధ్ర 2025 అనే క్యాంపెయిన్ ఈ రోజు కట్ అండ్ రైస్ అనే ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ 1 month యోగా మంత్గా జరగబోతున్నాము. సో దానికి కూడా వివిధ యాక్టివిటీస్ కూడా మనకు స్టేట్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ యోగా ఆంధ్ర 2025 దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో దాదాపు ఒక 2 crores పీపుల్ని ఈ యోగాలో డిఫరెంట్ యాక్టివిటీస్ ద్వారా పార్టిసిపేట్ చేయించి దాని ద్వారా ప్రజలకు యోగా గురించి దాని యొక్క బెనిఫిట్స్ గురించి ఒక అవగాహన కల్పించడం. అదేవిధంగా ఈ 1 monthలోనే దాదాపు ఒక 10 lakh సర్టిఫైడ్ యోగా ప్రాక్టీషనర్స్ని మనం ప్రమోట్ చేయడం. మనకు స్వర్ణాంధ్ర 2047లో హెల్తీ అండ్ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ అన్నది కూడా ఒక గోల్గా ఉంది. దాన్ని కూడా ప్రమోట్ చేయడం. ఫైనల్గా జూన్ 21 వైజాగ్లో ఒక 5 lakhs పార్టిసిపేషన్ చేసి అక్కడ ఒకే రోజు ఒక గిన్నెస్ వరల్డ్ రికార్డ్ మనము సాధించడం కూడా ఒక గోల్గా పెట్టుకోవడం జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే, యోగా అనేది చాలా మంచి కార్యక్రమం హెల్త్కి. మన పూర్వకాలం ఎప్పటి నుంచో మన భారతదేశంలో మనకు ఒక మంచి సాంప్రదాయంలో ఒకటి ఈ యోగా. మనందరికీ తెలుసు, పతంజలి అలాంటి వాళ్ళందరూ ఈ యోగా గురించి ఎంతో చేసిన విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరికీ బీపీలు, షుగర్లు, టెన్షన్లు ఇవన్నీ వస్తున్న కార్యక్రమం. యోగా అనేది చాలా మంచిది. యోగా అనేది ఒక ఫ్లెక్సిబిలిటీకి ఎక్సర్సైజే కాకుండా బాడీ, మైండ్, సోల్ కోఆర్డినేషన్ అన్నిటికీ చాలా ముఖ్యమైన విషయం. ఇది మన భారతదేశంలో పుట్టింది యోగా. ఈ కార్యక్రమాన్ని, ఈ యోగాని మన ప్రపంచం అందరికీ తెలియడానికి ఈరోజు మనందరికీ తెలుసు. ఎక్కడైనా కానీ అబ్రాడ్ వెళ్తే యోగా క్లాసెస్ అంటే చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు కూడా దీని ఇంపార్టెన్స్ బాగా తెలుసుకున్నారు. అందరికీ తెలుసు మాకంటే కూడా, ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ ఉపన్యాసం జరుగుతున్నా కూడా వాళ్ళు ఆ ప్రాక్టీస్లోనే ఉన్నారు. ఇది ఒక 5,000 సంవత్సరాల క్రితమే భారతదేశంలో మొట్టమొదటిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచుర్యం పొందిన యోగా. చాలా పురాణాలు తీసుకున్నా, మీరు భారతంలోకి వెళ్ళినా, రామాయణంలోకి వెళ్ళినా, ఋషుల గురించి మాట్లాడినా
మనకు యోగా ప్రాశస్త్యం యొక్క ప్రాముఖ్యత అర్థమవుతూ ఉంటుంది. అందుకే యునైటెడ్ నేషన్స్ 2014 జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా గుర్తించడం, ఇటీవల మన ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు అమరావతి పునఃప్రారంభానికి వచ్చినప్పుడు కూడా జూన్ 21 జరిగేటువంటి యోగా ఇంటర్నేషనల్ డే వైజాగ్లో వచ్చి అటెండ్ అవుతానని చెప్పడం, దానికి ముందుగా ఒక 1 మంత్ నుంచే ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి కొంత అవేర్నెస్, అదేవిధంగా మోటివేషన్ కానీ ఒక డెమో కార్యక్రమాలు నిర్వహించడం. ఒకటి మాత్రం వాస్తవం, మేము కూడా అప్పుడప్పుడు పోయి కంటిన్యూ చేయలేకపోయాం. మా మేయర్ సుజాత గారు మేమంతా ఒక చోట ఈ యోగా ప్రాక్టీస్కి గురువు గారు ఉంటే పోతూ ఉండేవాడు. ఆమె కంటిన్యూ చేస్తుండేది, నేను ఎప్పుడెప్పుడు విజిటింగ్ అనమాట. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం, చాలా ఆరోగ్యం. మనం వాకింగ్ చేయొచ్చు, మిగతా ఎక్సర్సైజ్ చేయొచ్చు, కానీ యోగా వల్ల ఈ మజిల్ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలామంది నేనైతే ఒక గంట సేపు అన్నట్టుగా చాలా నడుస్తాం. అందరి చేత యోగా డెమోని స్టార్ట్ చేసినందుకు మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. యోగా అంటే అందరికీ తెలిసిన విషయమే. మన భారతదేశంలో పుట్టింది, ప్రపంచ దేశాలకి వ్యాపించింది. యోగా వల్ల మనసు, శరీరము ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా మెడిటేషన్, యోగాలో 2 భాగాలు, ఒకటి మెడిటేషన్, రెండోది ఆసనాలు. మెడిటేషన్ వల్ల మనిషి కనీసం రోజుకి ఒక అరగంట అయినా సరే మెడిటేషన్ చేసినట్లయితే ఆ రోజంతా మనం పడే శ్రమ అంతా పోతుంది. స్ట్రెస్ నుంచి రిలీజ్ అవ్వాలంటే మెడిటేషన్ చాలా ఉపయోగపడుతుంది. అలాగనే యోగాసనాలు వలన మన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది.